అన్నేడి అటు వెళ్ళడా ఆయన మా దేవుడు మేమంతా ఆయన భక్తులం. డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన మేము అన్నని ఒక్కసారైనా పక్కన నుంచి చూడాలని కూడా ఇలాంటి గ్లోబల్ స్టార్స్ ఇంకా ఎదగాలని అనుకుంటున్నాము. ఇది ఒక్క ఆస్కార్తో సరిపోద్దు, ఇంకా 10-15 ఆస్కార్లు వస్తూనే ఉంటాయి. ఇయర్కి మా అన్నది ఫిలిం రిలీజ్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ కావాలి, ఇండస్ట్రీ హిట్ కావాలి అన్న తప్ప ఈ ఇండస్ట్రీలో ఇంకా ఎవరికి ఊపు లేదు అన్నదే తోపు. అంతేకాదు కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున మెగాభిమానులు అయితే రామ్ చరణ్ గారికి స్వాగతం పలకడానికి అభిమానులు అయితే బ్రహ్మాండంగా చేసినాం అన్న. మొత్తం మీకు ఏడా న్యూస్లో ఏం తక్కువ లేకుండా చేసినాం, నీట్గా ఉంటుంది. నాటు సాంగ్ ఎన్నిసార్లు చాలా ఎక్కువసార్లు విన్నాం. చాలా ఆనందంగా ఉంది. మాటలు లేవన్నా, మాటలు లేవు అంతే.
అన్నా కొంచెం స్లో వావ్ చూసి మాట్లాడి ఇదే ఎలక్కుంటాడు అందరు జీవా నా పేరు క్రాంతి కుమార్ చిరంజీవా నేను 25 yearsగా మెగాస్టార్ చిరంజీవి గారి భక్తుడిని డై హార్ట్ ఫ్యాన్ అండి. సో ఈరోజు తెలుగు ఇండస్ట్రీ అంటేనే కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమాని అమితాబ్ గారికి కితాబ్ ఇచ్చారు. ఎవరికి? చిరంజీవి గారికి. అలాంటి ఎగ్జాంపుల్ తీసుకుని ఒక చిరంజీవి గారి తనయుడుగా రామ్ చరణ్ అనే పెట్టుకున్న పేరు నిజంగా ఆయనకు హ్యాట్స్ ఆఫ్ అండి. వినయ విజయరామ సినిమాలో రామ్ కో నీ దేలా అన్న ఒక బేస్ సౌండ్కి ఎగ్జాంపుల్ ఈరోజు ఈ గ్లోబల్ స్టార్ ఈరోజు ఆస్కార్ అవడండి. భారతదేశమే కాదు, గ్లోబల్ అంటే వరల్డ్ మొత్తం ఈరోజు వరల్డ్ ఫేమస్ స్టార్ రామ్ చరణ్. ఆయన తీసింది కొన్ని చిత్రాలైనా కానీ తీసిన ప్రతి సినిమాలో అతను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ తండ్రిని మించిన తరణ అనిపించుకున్నాడు రామ్ చరణ్ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అయినందుకు ప్రతి ఒక్క మెగా అభిమాని కూడా మా హీరోస్కి ఎప్పుడు మేము డివోటీస్ దాసులమే. సో ప్రతి ఒక్కరు కూడా ఒక యూత్ రామ్ చరణ్ గారికి, ఇప్పుడు బదర్ చెప్పినట్టుగా రామ్ చరణ్ గారికి ఎవరైతే యాక్టింగ్ రాదని చెప్పారో వాళ్ళకి ఎక్కడ దింపాలో అక్కడ దింపిన ఒకే ఒక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారండి. మా మెగా హీరోలు మాకు నేర్పింది ఒకటేనండి, డిసిప్లిన్ డిసిప్లిన్ డిసిప్లిన్. వి రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాన్స్ అండి. సో కొంతమంది కొన్ని నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు, దాన్ని మేము పర్లేదు అయినా మేము స్వీకరిస్తామండి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత మాటలు కానీ ఆయన ఓపికతో భరిస్తారు. వాళ్ళు ఏమన్నా సరే వాళ్ళకి వదిలేసని చెప్తారు కాబట్టి మేము అదే ఫాలో అవుతాము. కానీ నిజంగా ఈరోజు ఎవరు కూడా ఊహించలేదండి ఎంత కష్టపడి పనిచేశారో జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు RRR సినిమాకి ఎంతైతే కష్టపడి చేశారో నిజంగా వాళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళిద్దరికి ఆ క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. ఆ పాట పాడినటువంటి రాహుల్ సిప్లిగంజ్ గారికి కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ కీరవాణి గారు, చంద్రబాబు గారు, ప్రతి ఒక్క టీం అండి. అంటే RRR టీం ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున టెక్నీషియన్స్, కెమెరామెన్, ఎవ్రీబడి దే డిజర్వ్స్ దిస్ గ్రేట్ హానర్. సో ఈరోజు నిజంగా సినీ కళామతలే కాదండి, మొత్తం గ్లోబల్ వరల్డ్ అంతా కూడా ఒక రామ్ చరణ్ పేరు తెలియని వాళ్ళు కూడా పేరు పలికేలాగా ఆయన సౌండ్ ఇండియా నుంచి గ్లోబల్ స్థాయి దాకా తీసుకెళ్లారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ రామ్ చరణ్ గారు. ఇప్పుడు మీరు రాబోతున్న 27th March 27 బర్త్డే, ఈ బర్త్డే చాలా 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 స్పెషల్, ఒక రేంజ్లో చేయబోతున్నాము టీం రామ్ చరణ్ తరఫున. సో వీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ చరణ్ బాబు, and God bless you and wish you all the very best and advance happy birthday Charan Babu. Jai Charan! Jai Charan!